హెచ్సివి న్యూస్ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చిరుజల్లుల చిత్తడిలో సిద్ధిబుద్ధి గణపతికి పలు కూడళ్లలో వినాయక చవితి పండుగ ఉత్సవాలు. పట్న 3 టౌన్ లిమిట్స్ లో 1150 గ్రాముల గంజాయి పట్టివేత, 5 అరెస్ట్ సిఐ ఎస్ రమేష్ బాబు. విఘ్న గణపతి పూజకు సర్వం సిద్ధం చేసుకునేందుకు అవకాశం లేని విధంగా మాయదారి వాన ముసిరేయడంతో వినాయక చవితి పండుగ ఉత్సాహం ఆవిరైందనే చెప్పాలి. హిందూ సమాజానికి తొలి పండుగ అయిన వినాయక చవితి ఘనంగా నిర్వహించుకునేందుకు ఎటువంటి విఘ్నాలు రాకూడదనే భావనతో పూజ ప్రయత్నాలకు సమయత్తమైన గణపతి భక్తులకు మంగళవారం రాత్రి నుండి చిరుజల్లుగా మొదలైన వాన తెల్లవారులు హెచ్చుతగ్గులు లేకుండా జల్లుగా బుధవారం మధ్యాహ్నం వరకు పడుతూనే ఉంది. పత్రి, పూలు, పళ్ళు అమ్మే వ్యాపారుల అంచనాలు తారుమారయ్యాయని చెప్పాలి. ఎడతెరిపి లేని వాన జల్లుల కారణంగా కొనుగోలుదారులు బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఒకరిద్దరు వచ్చిన ఉరుకుల పరుగుల వ్యాపారమే మొత్తానికి వర్షం సీజన్ వ్యాపారులకు, గణపతి భక్తులకు చిరాకు తెప్పించిందనే చెప్పాలి. అదుపులేని వర్షంతో పట్టణ ప్రజలు పండుగ ఉత్సాహాన్ని ఆస్వాదించే పరిస్థితి కనుమరుగైందనే చెప్పాలి. సిద్ధిబుద్ధి గణపతిని అర్తిమీర పూజించే ఆనవాయితీలో భాగంగా గణపతి ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో పలు కూడళ్లలో వివిధ ఆకృత వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఉత్సవ శోభను సంతరించుకునేలా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక గంగానమ్మపేటలో గంగానమ్మ తల్లి గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 25వ గణపతి నవరాత్రి ఉత్సవాలు బుధవారం భక్తి శ్రద్ధలతో ప్రారంభించారు. ఉత్సవ కమిటీ ముఖ్యులు పెండాల సుబ్బారావు, అవార్డు కౌన్సిలర్ తాడిబోయిన బ్రహ్మేశ్వరరావు తదితర సభ్యులు పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఉత్సవాల ప్రాధాన్యతను పెండాల సుబ్బారావు మీడియాకు వివరించారు. ఎడ్లలింగయ్య పెట్రోల్ బంక్ రోడ్డు అలపాటి రాజేంద్ర ప్రసాద్ వారధి సమీపాన గల శ్రీ గణపతి ఆలయం వద్ద గణపతి నవరాత్రి ఉత్సవాలను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. గంగానమ్మపేట శివాలయం వీధిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపాల్లో గణపతి ఉత్సవాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఆయా మండపాల దగ్గర నిర్వహించిన ప్రత్యేక పూజలు భక్తులు విశేషంగా పాల్గొన్నారు. ఈ రోజున తెనాలిపట్నంలో గంగానమ్మ గుడి దగ్గర ఆ తల్లి పేరుతోటి గంగానమ్మ తల్లి వినాయక ఉత్సవ కమిటీ పేరుతోటి మేము గత 18 సంవత్సరాల నుంచి కూడా అతి వైభవంగా గణపతి నవరాత్రుల కార్యక్రమం చేస్తున్నాము. మరి అట్లానే ప్రతి సంవత్సరం కూడా అందరితో కలిసి ప్రజలు మన పట్ల వాళ్ళందరూ కూడా దీనికి సహకరిస్తున్నారు. వాళ్ళ సహాయ సహకారాలతోటే ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం తెలియజేస్తున్నాం. ముగ్గురు మిత్రుల ఆలోచనలో నుండి ఆవిర్భవించి 60 అడుగుల మహాగణపతిగా కోరికలు తీర్చే కొంగు బంగారమై విరాజిల్లుతున్న మహాగణపతికి వినాయక చవితి పర్వదిన వేళ భక్తులు అర్తిమీర పూజలు నిర్వహించారు. తెనాలి విజయవాడ రహదారిలో విఎస్ఆర్ ఎన్వీఆర్ కళాశాల ఎదుట గల 60 అడుగుల మహాగణపతికి గణపతి నవరాత్రోత్సవాల సందర్భంగా బుధవారం పత్రి పుష్పాలతో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. 1997లో ఈ భారీ వినాయక విగ్రహాన్ని కొణిచెట్టి గోపికృష్ణ, కోట శ్రీను, అమీర్నేని రాజు అనే ముగ్గురు మిత్రులు వేదగమ పండితుల సూచన మేరకు తెనాలి పట్టణ శ్రేయస్సును కాంక్షిస్తూ భారీ వినాయకుడి విగ్రహాన్ని చిన్నజీయర్ స్వామి చేతుల మీదుగా ఆవిష్కరించారు. నాటి నుండి ప్రతి ఏటా మన సాంప్రదాయ పండుగల్లో తొలి పండుగైన వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. వర్షపు చిరుజల్లుల నడుమ మహాగణపతి పూజలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఉత్సవాల కార్యాచరణను, స్వామి మహిమలను అమీర్నేని రాజా దొడ్డక ఆదినారాయణలు మీడియాకు వివరించారు. వివిధ ప్రాంతాల భక్తులు పూజల్లో పాల్గొనగా పూజ అనంతరం తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. తెనాలికి కూడా ఏదైనా మంచి పని చేయాలని ఉద్దేశంతో ఇక్కడ వేద పండితుల్ని మనం అడిగితే వాళ్ళు తెనాల్లో ఈ దిశగా వినాయకుడి విగ్రహం పెడితే చాలా బాగుంటుందని చెప్పారు. అందుకని పురస్కరించుకొని దీన్ని మొదలుపెట్టాం. కోటా శ్రీనివాసు, నా పేరు అమీర్నేని రాజా, కొణిజేటి గోపికృష్ణ ముగ్గురు కలిసి దీన్ని మొదలుపెట్టాం. ప్రతి ఏడు అంతకంతకి ఇది భక్తులు బాగా పెరుగుతూ వచ్చారు. 1994లో దీన్ని మొదలుపెట్టాం. 97లో చిన్నజీయర్ స్వామి గారి చేతుల మీదుగా దీన్ని ఆవిష్కరించడం జరిగింది. ప్రతి ఏడుకి భక్తులు అంతకంతకి చాలా దూర ప్రాంతం శ్రీకాకుళం, విజయనగరం, చిత్తూరు నుంచి కూడా భక్తులు వచ్చి మేము అనుకున్నవి పనులు నెరవేర్చారని చెప్పడం మాకు చాలా ఆనందదాయకం. ఈ దిక్కున వినాయకుడు ఉండటం మూలాన తెనాలికి సకల శుభాలు జరగటమే కాకుండా పాడి పంటలతో సుభిక్షంగా తెనాలి ప్రాంతం అంతా వర్ధిల్లుతుంది. తెనాలి కాకుండా తెనాలి చుట్టుపక్కల కనీసం 10-30 కిలోమీటర్ల దూరం నుంచి కూడా వేలాది మంది భక్తులు రావటం, ప్రతి సంవత్సరం ఇక్కడ పూజలు నిర్వహించుకోవటం, వారు
మంచి జరిగిందని చెప్పటం నేను కూడా గత 10 సంవత్సరాల నుంచి వింటానే ఉన్నాను. తెనాలి ప్రాంతానికి ఇది ఒక ల్యాండ్మార్క్ లాగా ఉండటం, తెనాలి ప్రాంత ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకొని రాజాగారు వీళ్ళు ఈ విగ్రహాన్ని పెడతాం. అప్పటి నుంచి కూడా తెనాలికి ఎటువంటి విపత్తులు అంటే తెనాలి చుట్టుపక్కల చాలా మనం ఈ గడిచిన 10-30 సంవత్సరాల్లో రకరకాల విపత్తులు వచ్చినా కానీ ఎటువంటి నష్టాలు లేకుండా ఈ తెనాలి ప్రాంత ప్రజలు అందరూ కూడా సుభిక్షంగా జీవించడం చాలా ఆనందదాయకమని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి ధన్యవాదాలు. 3 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో గంజాయి సేవిస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన గంజాయి బ్యాచ్. 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిఐ ఎస్ రమేష్ బాబు మాట్లాడారు. తమకు లభించిన విశ్వసనీయ సమాచారం మేరకు బాలేజీరావుపేట శివారు కొబ్బరి తోట దగ్గర 5 వ్యక్తులు గంజాయి సేవిస్తూ పట్టుబడ్డట్లు తెలిపారు. వారి వద్ద నుండి 1 కేజీ 150 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. పాలడుగు బాలకృష్ణ, సయ్యద్ జిలాని అనే వ్యక్తులు ఒరిస్సా రాష్ట్రానికి వెళ్లి గంజాయిని తీసుకొచ్చి 300 గ్రాముల ప్యాకెట్లుగా చేసి విక్రయిస్తున్నట్లు తమ విచారణలో తేలిందన్నారు. ఎలవర్తి శివకుమార్, షేక్ సమీర్ హుసేన్, పి కార్తిక్ 5 వద్ద గంజాయి పొట్లాలు లభించాయని సిఐఎస్ రమేష్ బాబు తెలిపారు. నిషేధిత గంజాయిని సేవించిన వారికి, గంజాయి విక్రయించిన వారికి చట్ట ప్రకారం శిక్షలు ఉంటాయని, గంజాయి మాదక ద్రవ్యానికి బానిసలై యువత జీవితాలు పాడు చేసుకోవద్దన్నారు. అదుపులోకి తీసుకున్న నిందితుల్ని మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సమావేశంలో ఎస్ఐలు ప్రకాష్, కరీముల్లా సిబ్బంది ఉన్నారు. 300 గ్రాములు మొదటి వ్యక్తులైన పాలడుగు బాలకృష్ణ, సయ్యద్ ముజాహిద్ అనే వాళ్ళ దగ్గర దొరుకుద్ది. తర్వాత వచ్చేప్పటికి పోతర్లంక కార్తీక్, ఎలవర్తి శివకుమారు వీళ్ళ దగ్గర వచ్చేప్పటికి 200 గ్రాములు దొరుకుద్ది. 150 గ్రాములు వచ్చేప్పటికి షేక్ సమీర్ హుసేన్, ఇతను ఎక్స్ఎంఎల్ఏ బజారు, చెంచుపేట, తెనాలి ఉంటాడు. ఎలవర్తి శివకుమార్ ఏమో కొబ్బరి తోటలో, బాలాజీరావుపేటలో ఉంటాడు. పోతర్లంక కార్తీక్ వచ్చేటప్పటికి వేమూరు మండలము పెరవలి గ్రామం సంబంధించేవాడు. వీళ్ళందరూ కలిసి ఈ విధంగా సేవిస్తూ ఉంటే వాళ్ళని పట్టుకొని వాళ్ళని మీడియా సమక్షంలో 1 కిలో 150 గ్రాములు వాళ్ళ దగ్గర నుంచి సీజ్ చేసి నిన్న సాయంత్రం 7 గంటలకి అరెస్ట్ పెట్టాము. ఈ రోజున వాళ్ళని రిమాండ్ చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా ప్రజలకి తెలియజేది ఏంటంటే ఇది మాదక ద్రవ్యాలు అయ్యి అలాంటి కొకైన్, గంజాయి, హెరాయిన్ ఇవన్నీ కానీ తాగితే బాడీలో ఉన్న లంగ్స్ అట్లనే మిగతా ఆర్గాన్స్ కూడా వాటి వల్ల కొలాప్స్ అయిపోతాయి. వాళ్ళు మతి భ్రమించి రకరకాల బిహేవ్ చేస్తూ ఉంటారు. ఇలాంటి వాటికి ఏ తల్లిదండ్రులు కూడా సహకరించకండి. ఒకవేళ మీకు తెలిస్తే మాకు ఇన్ఫర్మేషన్ చెప్పండి. వాళ్ళని పోలీసు తరహాలో వాళ్ళని సరైన కౌన్సిలింగ్ చేస్తాము. ఆ తర్వాత కూడా రిహాబిలిటేషన్ సెంటర్స్ ఉన్నాయి కొన్ని. మనకి ఎరుకలపూడిలో వచ్చేప్పటికి ఈ మత్తు పానీయాలు తీసుకునే వాళ్ళందరినీ మానిపించడం కోసం సెంటర్స్ ఉన్నాయి. వాటికి కూడా పంపించాలని మేము కోరుకుంటా ఉన్నాం. ఒకవేళ మా దగ్గర రావడానికి ఇబ్బందిగా కానీ కలిగితే డైరెక్ట్గా పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ వాళ్ళని సరి చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు స్టార్టింగ్లోనే కానీ మార్చుకోకపోతే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మారరు, దానికి అడిక్ట్ అయిపోతారు. బాడీలో ఉన్న ఆర్గాన్స్ అన్ని దెబ్బతినిపోతాయి. వాళ్ళ బిహేవియర్ డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళు సమాజానికి ఉపయోగపడిపోగా సమాజానికి నేరపూరితమైన కేసెస్ చేస్తూ అంతా ఇబ్బంది పడిపోతారు. దయచేసి పిల్లల్ని ఏ తల్లిదండ్రులు కూడా ఎంకరేజ్ చేయొద్దు. ఒకవేళ మీకు తెలిసి మాకు చెప్పండి, లేకపోతే రిహాబిలిటేషన్ సెంటర్ కన్నా పంపించి ఒక 2-3 months కానీ ఉంటే వాళ్ళ మార్పు వస్తుంది. కాబట్టి దయచేసి చేయాలని మేము కోరుకుంటా ఉన్నాం. వినాయక చవితి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని మాజీ శాసనసభ్యులు తెనాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త అన్నాపత్రి శివకుమార్ తెనాలి పట్టణంలోని పలు చోట్ల వినాయకుని విగ్రహాలను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిర్వహణ కమిటీ సభ్యులు ఆయనకు సాదర స్వాగతం పలికారు. వినాయక చవితి పర్వదినం సందర్భంగా బుధవారం సాయంత్రం తెనాలి విజయవాడ రహదారిలోని విఎస్ఆర్ ఎన్వీఆర్ కళాశాల ఎదురుగా ఉన్న 60 అడుగుల మహాగణపతి విగ్రహాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త మాజీ శాసనసభ్యులు అన్నాపత్రి శివకుమార్ దర్శించుకుని విశేష పూజలు నిర్వహించారు. శివకుమార్ వెంట పార్టీ నాయకులు మద్దాలి శేషాచలం, 35వ వార్డు కౌన్సిలర్ గొడవర్తి సాయి హరిరామ్ తదితరులున్నారు. విగ్రహ కమిటీ నిర్వాహకులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం తెనాలి గంగానంపేటలోని శివాలయం వీధిలో సిద్ధి వినాయక ఫ్రెండ్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతి మహోత్సవాల్లో పాల్గొని స్వామిని దర్శించుకున్నారు. ఉత్సవ కమిటీ యూత్ శివకుమార్కు ఘన స్వాగతం పలికి దుశ్శాల్వాలతో సత్కరించారు. అదేవిధంగా సుల్తానాబాద్ ఆలపాటి నగర్లో శ్రీ సాయి గణేష్ ఏర్పాటు చేసిన తృతీయ గణపతి మహోత్సవాల్లో పాల్గొని ఆయన విశేష పూజలు నిర్వహించారు. ఉత్సవ కమిటీ నిర్వాహకులు మాజీ శాసనసభ్యులు అన్నావతు శివకుమార్కు సాదర స్వాగతం పలికారు. అనంతరం చెంచుపేట మణికంఠ ఫ్రెండ్ సర్కిల్ కృష్ణ గణేష్ ఆధ్వర్యంలో చతుర్థ గణపతి ఉత్సవాల్లో మాజీ శాసనసభ్యులు అన్నావతు శివకుమార్ పాల్గొని స్వామిని దర్శించుకున్నారు. స్వామి అనుగ్రహం నిర్వాహకులకు లభించాలని అభినందనలు తెలిపారు.
తెనాలి ఐతానగర్ ఎన్టీఆర్ సెంటర్లో ప్రతి సంవత్సరం లాగానే ఈ పర్యాయం కూడా గణపతి మహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని తెనాలి ఐతానగర్ ఎన్టీఆర్ సెంటర్లో గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక మండపాన్ని ఏర్పాటు చేసి భారీ గణపతి విగ్రహానికి వినాయక చవితి సందర్భంగా ప్రత్యేక పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగరీత్యా విదేశాల్లో ఉంటున్న వినాయక చవితి పండుగకు విధిగా తెనాలి వచ్చి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్టు వివరించారు. గత 20 సంవత్సరాలుగా వినాయక చవితి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఇందుకు సహకరించిన ఎన్టీఆర్ యూత్కు ఉత్సవ కమిటీ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. వినాయక చవితి సందర్భంగా మేము ఇక్కడ ఎన్టీఆర్ సెంటర్ ఐతానగర్ తెనాలిలో 25వ సంవత్సరం అయినటువంటి వినాయకుడి బొమ్మ పెట్టామండి. సో ఇది ప్రతి సంవత్సరం జరుగుతున్న ఆనవాయితీ అండ్ ప్రతి సంవత్సరం మేము మాకు తగినంత ఉన్న దాంట్లో మేము మొత్తం అరేంజ్ చేసాం. నేను ఎన్ఆర్ఐ అయినప్పటికీ ప్రతిసారి ఇక్కడికి వచ్చి మేము ప్రతి వినాయక చవితికి చేసుకుంటామండి ఈ వినాయకుడిని. ఇదేమో 25వ సంవత్సరం వినాయకుడు ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ కమిటీ సభ్యులందరికీ, సో ఎన్టీఆర్ సెంటర్ యూత్కి కమిటీ సభ్యులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎంత బాగా ఆర్గనైజ్ చేసి దీన్ని సక్సెస్ఫుల్ చేసినందుకు థ్యాంక్ యూ. ఒంటరిగా ఉన్న వృద్ధును టార్గెట్ చేసి వారిపై దాడి చేసి బంగారాన్ని నగదును అపహరించడం ఇటీవల కాలంలో పరిపాటిగా మారిపోయింది. అలాంటి సంఘటనే కొల్లిపర మండలం అత్తోట గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. ఆ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. బంగారు నగలుపై అత్యంత మక్కువ పెంచుకునే మహిళలకు బంగారం ఒంటిపై ఉంటే ఒకప్పుడు అది అలంకారమే. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా వృద్ధులు ఒంటి మీద బంగారం ఉంటే ప్రాంతకమనే పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. పరిమి డొంకలో బంగారం కోసం వృద్ధులను హతమార్చిన ఉదంతం ఇంకా మర్చిపోకముందే బంగారం కోసం వృద్ధురాలిపై భౌతిక దాడి చేసి బంగారం చోరీ చేసిన ఉదంతం కొల్లిపర మండలం అత్తోట గ్రామంలో మంగళవారం వెలుగు చూసింది. అత్తోట మాజీ సర్పంచ్ బొల్లిముంత సాంబశివరావు భార్య బుల్లెమ్మ ఒంటిపై ఉన్న బంగారంపై కన్నేసిన అగంతకులు బుల్లెమ్మ ఇంట్లోకి వెళ్లి మారణాయుధంతో దాడి చేయడంతో బుల్లెమ్మ సృహ కోల్పోయింది. ఇదే అదునుగా అగంతకులు బుల్లెమ్మ ఒంటి మీద ఉన్న 8 బంగారు గాజులు, గొలుసు, 2 ఉంగరాలతో ఉడాయించారు. కొంతసేపటికి బుల్లెమ్మ సృహలోకి రావడంతో చోరీ ఉదంతం వెలుగు చూసింది. బుల్లెమ్మకు తలపై బలమైన గాయాలు కావడంతో తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో వైద్య సేవలు పొందుతున్నారు. కాగా బాధితురాలి కుమారుడు వెంకటేశ్వరరావు రూరల్ పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ సిఐ ఉమేష్ ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజ్ పరిశీలనలో బైక్పై 2 వ్యక్తులు ముసుగు ధరించి వేగంగా వాహనంపై వెళుతున్న వారే ఈ చోరీకి పాల్పడి ఉండవచ్చని భావిస్తున్నారు. దుగ్గిరాల్లో బుధవారం వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సుమారు 25 మండపాలు గ్రామాల్లో ఏర్పాటు చేయగా అర్చకులు వేద మంత్రాల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించి గణనాథుడికి వివిధ రకాల పుష్పాలు, పత్రులు, అరటి పిలకలతో స్వామివారికి శోభాయమానంగా అలంకరించారు. గ్రామంలోని మహిళలు, భక్తులు మండపాల వద్దకు వెళ్లి స్వామివారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. అదేవిధంగా నివాస గృహాల్లో ఉన్న కుటుంబ సభ్యులు కుటుంబ సమేతంగా అభ్యంగ స్నానాలు ఆచరించి నూతన వస్త్రాలు ధరించి గుమ్మాలకు మామిడి తోరణాలు పెట్టి గడపలకు పసుపు కుంకుమలతో అలంకరించుకున్నారు. రథం సెంటర్, చెన్నకేశవ నగర్, రైలుపేట, వంతెన, యాదవపాలెం తదితర ప్రాంతాల్లో వినాయకుని మండపాలు ఏర్పాటు చేశారు. దీంతో గ్రామంలో పండుగ వాతావరణం వెల్లివిరిసింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చిరుచెల్లుల చిత్తడిలో సిద్ధిబుద్ధి గణపతికి పలు కూడళ్లలో వినాయక చవితి పండుగ ఉత్సవాలు. పట్న 3 టౌన్ లిమిట్స్ లో 1150 గ్రాముల గంజాయి పట్టివేత, 5 అరెస్ట్ సిఐ ఎస్ రమేష్ బాబు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి HCV న్యూస్.